హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ పాస్తా రెసిపీని చూపించబోతున్నాను. ఈ పాస్తా చేసుకోవడానికి ఇంట్లో ఉండే కొన్ని వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ వాటర్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు పాస్తా వేసుకోవాలి. పాస్తానైతే ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఇలా మీడియంలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిల్లి గిన్నె తీసుకొని ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి. తీసుకొని పైన చల్లని వాటర్ అయితే పోయాలి. అలా పోయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. వేరొక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ తీసుకోవాలి. 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్లో కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన ఎగ్ను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి. ఆ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. కొంచెం టమోటా కెచప్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో పాస్తా కూడా వేసుకొని 5 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా పాస్తా తయారు చేయడం చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.